హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ స్నాక్ను మనం పచ్చి బంగాళదుంపలతోనే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం పచ్చి బంగాళదుంపలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని పైన ఉండే తొక్కను తీసుకోవాలి. ఇలా తొక్క తీసుకున్న తర్వాత వీటన్నిటిని మనం సన్నగా తురుముకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఈ తురుమును ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల బంగాళదుంప తురుము అనేది కలర్ మారకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా పిండేసుకొని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదానైనా వాడచ్చు, 2 స్పూన్ల శనగపిండిని, 1 స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేయకుండా కలుపుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలో తడి ఉంటుంది కదా, అది మ్యాక్సిమం సరిపోతుంది. ఇన్కేస్ ఇంకా టైట్గా అనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక తవా వేసుకొని, తవా కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం కలిపిన మిక్స్ని కొద్దిగా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజులోనే వేస్తున్నాను, మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పొటాటో మిక్స్ని కూడా చిన్న చిన్న అట్లులా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన పచ్చి బంగాళదుంపతోనే ఈజీగా స్నాక్స్ని ప్రిపేర్ చేసేసాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.